రైట్. రాష్ట్రంలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలు కూడా వీసినటువంటి పరిస్థితి, వడగండ్ల వాన కూడా పడింది. సో ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సో ఆరుగాలం పండించిన పంటలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు పంట నష్టపోవడంతో తీవ్రంగా లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వం కూడా అంచనాలు ఎక్కువేసే ప్రక్రియ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేటకు సంబంధించి అక్కడ పంట నష్టం ఎంతవరకు జరిగింది, వర్ష ప్రభావంతో నష్టపోయిన రైతులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు అక్కడ మా ప్రతినిధి యాదగిరి మనకు అందుబాటులో ఉన్నారు. యాదగిరి, చెప్పండి. ప్రధానంగా అక్కడ తీవ్ర వడగాళ్ళు, వర్ష ప్రభావం ఎంతవరకు ఉంది, ఎన్ని ఎకరాల మేర రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షంతోనే రైతులు కుదేలైతున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి వరి పంటలతో పాటు మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అకాల వర్షానికి ఈదురు గాలితో కూడిన వర్షాలు, రాళ్ల వర్షం పడడంతో వరి చేనులు దెబ్బతిన్నాయి. మామిడి తోటలు, కూరగాయ పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. చేతికి అందిన పంట ఆ చేయి దాటిపోతుందని చెప్పేసి రైతులు ఓవైపు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. పెట్టుబడి పెట్టి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వ్యవసాయం సాగు చేస్తే మాత్రం చివరికి పంట చేతికొచ్చే సమయానికి రైతులకు మాత్రం నష్టం చేసినా కూడా రైతులకు ఆ కష్టాలు మొత్తం తప్పే పరిస్థితి కనబడతలు. ప్రతి సంవత్సరము ఇదే సమయంలో రైతులకు ఖచ్చితంగా ఈ వడగళ్ల వర్షంతోనే పంటలు నష్టం చేయడంతో రైతులు కుదేలైతున్నారు, లాభోదివానం ముత్తుకున్న పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి గజ్వెల్లి పట్టణంలో మాత్రం గజ్వెల్లి నియోజకవర్గంలో వడగళ్ల వర్షం, రాళ్ల వర్షానికి మాత్రము వరి పంటలు అయితే దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తన గోడ చాటున నిలబడి వర్షానికి ఆ యొక్క రౌతులకు దెబ్బ తగులుతుందని చెప్పేసి ఆ వ్యక్తి తల దాచుకునే సమయంలో కూడా ఆ గోడ కూలడంతో వ్యక్తి అక్కడికి మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం కూర్చున్న వడగళ్ల వర్షానికి ఆ వరి పంటలు దెబ్బతిని, అలాగనే వరి కోసి వడ్లను కూడా ఆరపోసిన వడ్లు కూడా నిన్న వర్షానికి తడవడంతో రైతులు కూడా లబోదిబం అని చెప్పిండ్రు. రైతులు ప్రధానంగా డిమాండ్ చేసి వర్షానికి సాగునీరు అందక పంటలు ఓవైపు ఎండిపోతే ఇప్పుడు మళ్ళా వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోతున్నాయి. చేతికొచ్చిన పంటలు కూడా వర్షానికి నీళ్లలో కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని చెప్పేసి రైతులు ఓవైపు కోరడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే గత 15 రోజుల కింద కురిసిన వర్షానికి మాత్రం సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలంతో పాటు సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా అనేక గ్రామాల్లో కూడా వరి పంటలు నష్టం జరగడం జరిగింది. వరి పంటలు వడగళ్ల వర్షానికి నష్టం జరగడంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పంటలను పరిశీలించి రైతులను కూడా పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి. ఈ యొక్క పంట నష్టం అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ప్రభుత్వం కూడా రైతులను ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతులకు సహాయం అందించాలని చెప్పేసి హరీష్ రావు కోరడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురైతే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను కాపాడాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఓవైపు సాగునీరు అందాక కాళేశ్వరం ప్రాజెక్టు మేము నిర్మాణం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎకరాల కొద్ది సాగునీరు అందించినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో సాగునీరు అందించక రైతులు మాత్రం పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా కనబడుతున్నాయి. అది ఇలా ఉంటే పంటలు ఎండిపోతూ అట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు వడగాలి వర్షాన్ని కూడా పంటలు నష్టపోతున్నాయి. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి రైతులకు ఈ వడగళ్ల వర్షము, రాళ్ల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 100 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. యాదగిరి, ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తుంది, కానీ ఇక్కడ విపక్షాల విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరైనా వచ్చారా, సంప్రదించారా? అక్కడ ఉన్నటువంటి పంట నష్టాన్ని లెక్కించే పనిలో ఏమైనా అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉందా? రైతులు ఏమంటున్నారు?
ఎస్ రాజశేఖర్ అధికారులు మాత్రం ఉదయం నుండే ఎక్కడెక్కడ నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఎక్కడ నష్టం జరిగిందో అధికారులు మాత్రము రైతులతో మాట్లాడించి రైతులతో ఎక్కడ నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగింది, అసలు ఏం జరిగింది, ఏమేం పంటలు నష్టం జరిగింది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అంచనా వేస్తే రైతులను పిలుచుకొని కూడా రైతులతో మాట్లాడి కూడా వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. రైతులతో మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇంకొక 15-20 రోజులైతే పూర్తి స్థాయిలో పంటలు చేతికొచ్చే సమయం ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి రైతులు మాత్రం ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్. రైట్ అవుట్. అకాల వర్షాలతో ఇటువైపు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం కూడా కనిపిస్తుంది. సో వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రభుత్వంగా సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా సంప్రదించే అవకాశం ఉందా? ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు మాత్రం ఎక్కడైనా ఏ గ్రామాలైనా ఇలాంటి వర్షాలకు వైరస్ సోకేయాలంటే ప్రమాదాలు ఎదురైతే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి సమాచారం ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు కూడా దానికి అనుకూలంగా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అక్కడక్కడ కూడా ఇప్పటికే ఆ గ్రామాల్లో ఉండే ఆశా వర్కర్లతో పాటు ఆ పిహెచ్ఏలో ఉండే వారికి కూడా అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే అలాంటి ప్రమాదం ఘటనలు కూడా ఇప్పుడైతే అధికారుల దృష్టికి రాలేగా ముందస్తుగా మాత్రం అధికారులు మాత్రం దానికి అనుగుణంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రైతులు ఆరుగాలం పండించినటువంటి పంట ప్రతిసారి కూడా ప్రకృతి కూడా ఒక రకంగా శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఏమంటున్నారు అంటే మీరు అన్నట్లు దాదాపుగా 2-3 నెలలు గడిస్తే పూర్తిగా పంట చేతికి వచ్చే సమయం వారు పెట్టినటువంటి పెట్టుబడి అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది అప్పులు చేసి కూడా అక్కడ వ్యవసాయం చేసినటువంటి పరిస్థితి. సో ఆ రైతులు ఏమంటున్నారు? ప్రభుత్వం అంటే ఏ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలనేటువంటి విషయాల మీద ఇటువైపు ప్రభుత్వం అంచనా వేస్తుంది. రైతులు ఏమని కోరుకుంటున్నారు? రాజశేఖరు ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా రైతులను నట్టెంట ముంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. సాగునీరు అందకనే ఎకరాల కొద్ది పంటలు ఎండిపోతే రైతులు మాత్రం అప్పటికప్పుడు ఎన్నడూ లేని విధంగా అప్పటికప్పుడు కూడా బోరు బావులు అనేకమైన తవ్వి కొత్త బోర్లు కూడా వేసిన ఘటనలు కూడా కనబడుతుంది. పంటలు కాపాడుకోవడానికి లక్షల రూపాయలు కూడా పెట్టిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదో కొంత మేరకు ఎండిపోయినా కొంత పంటను కాపాడుకోవాలి, కనీసం పెట్టుబడైనా వెళుతుందేమని చెప్పేసి రైతులు నానా తంటాలు పడ్డ పరిస్థితులు కూడా కనబడ్డాయి. కాయినా కూడా ఓవైపు పంటలను ఆ విధంగా కాపాడుకుంటే ప్రకృతితో మాత్రము రాళ్ల వర్షానికి ఎదురుగాళ్లకు పంటలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ప్రభుత్వము పంట అంచనా వేసి ఖచ్చితంగా రైతులకు ఒక ఎకరానికి 15 నుండి 20 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు ప్రధానంగా కోరడం జరుగుతుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాదగిరి. అప్డేట్స్ అందించేందుకు తాండూరు నుంచి మా ప్రతినిధి రాజు